జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 193 పరమపదం పొందు మార్గము ఏది, శ్రీమన్నారాయణుని ఎలా ప్రార్థించాలి అనే విషయాల గురించి ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచార్య పండితుడిని. భీష్మాచార్యుల వారు చెప్తున్నారని వైశంపాయనుల వారు చెప్తున్నారు జనమేజయునికి. మహితాత్మ తాత భీష్మాచార్య, మానవుడు పరమపదాన్ని పొందాలంటే ఏం చేయాలి? ధర్మరాజ, పరమపదం అనేది ఒక గొప్ప స్థాయి. ఇది అందరికీ సాధారణంగా అందేది కాదు. ధర్మరాజ, ఎవడైతే ధర్మపరుడు, ధర్మజీవనుడు, తన విధిని సక్రమంగా నిర్వహించి ఆ శ్రీమన్నారాయణుడిని మనస వాచ కర్మన నమ్మి పూజించి ధ్యానించును, అట్టి వాని యొక్క సాధన బట్టి, అర్హత బట్టి అతడికి మాత్రమే మోక్షము లేదా పరమపదమును నారాయణుడు అనుగ్రహించును. ధర్మరాజ, వేదము నేర్చిన పండితులు కానీ, వేదాన్ని బోధిస్తున్న ఆచార్యులు కానీ, ఉత్తమ బ్రాహ్మణుడు కానీ, ఉత్తమ ఏ జాతి పురుషుడు కానీ, స్త్రీ కానీ అయినప్పటికీ, లేక విప్రత్వం పొందిన వారు కానీ ధర్మజీవనం చేస్తూ, ఇతరులను గౌరవిస్తూ, ధర్మ పాలన చేస్తూ, విప్రులను, ఉత్తమ బ్రాహ్మణులను, వేదము నేర్చుకున్న వారిని గౌరవించేవారు ఈ పరమపదానికి సులువుగా అర్హత సాధిస్తారు. ఇట్టివారు జీవహింస చేయక సత్య మార్గాన్ని అనుసరిస్తూ, కోర్కెలు లేక క్రోధము, అతినిద్ర, పిసినారితనము లాంటి అధర్మ కార్యక్రమాలు చేయక భగవత్తత్వముతో జ్ఞానాన్ని పెంచుకొని ధర్మం వైపు నడుస్తూ, భగవంతునిపై నమ్మికతో, భక్తితో కొలిసి ముందుకు వెళ్తే అతని వైరాగ్యము తప్పక అతనికి పరమపదానికి తీసుకుపోతుంది. ఇంకా ఎవరైతే సత్కర్మలపై నమ్మకం ఉండి, సత్కర్మలు చేసి ధర్మజీవనుడై ఉండి, వేదముపై నమ్మకం ఉండి, తత్వజ్ఞానము తెలుసుకొని దైవాన్ని చేరుకోవాలనే వైరాగ్యంతో ఉంటాడో అట్టివాడికి కూడా ఈ పరమపదము సులువు అవుతుంది. గనుక ఇట్లాంటి ధర్మాత్ములు ఉత్తమ గురువును ఆశ్రయించి యోగం, జ్ఞానం, సాంఖ్యయోగం లాంటి శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ గురువు ద్వారా సాధన చేయాలి. వైరాగ్యం పెంపొందించుకోవాలి. ఇహపర బంధాలను విడనాడి మోక్షమునికై కృషి చేయాలి. వారికి పరమపదము సులువు అవుతుంది. అనగా ధర్మరాజు అడుగుతున్నాడు, మహితాత్మ, మానవుడు దుఃఖము నుంచి విముక్తి పొందడానికి, దరిద్రం నుండి విముక్తి, రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జపతపాదులు చేయాలి అని అనగా అంటున్నాడు భీష్మాచార్యుల వారు. ధర్మరాజ, రోగములు, రొచ్చుల నుండి, దరిద్రం నుండి, దుఃఖం నుంచి తప్పించుకోవాలంటే ఆ నరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించాలి. గణపతి, కుమారస్వామి, అగ్ని, వాయువు, సూర్య, చంద్రులు, ఇంద్ర, వరుణ, కుబేర, కామధేనువు, సప్త సముద్రాలు, గంగా, కావేరి, సరస్వతి, యమున లాంటి పుణ్య తీర్థాలు, సప్త మరుత్తులు, అశ్విని దేవతలు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ఆర్యముడు ఆదిగా గల పితృదేవతలు, వాలకిల్యాది మహర్షులు, వ్యాస, వాల్మీకి, గౌతమ, నారద, అగస్త్య, కశ్యప, అత్రి, కన్వ లాంటి మునీశ్వరులు, రంభ,
మొదలుగా గల అప్సరసలు 27 నక్షత్రాలను కాలమును గరుత్మంత ఆదిగా గల ఆదిశేష ఆదిగా గల కశ్యపుని భార్యలైనటువంటి వినత కద్రువుల యొక్క సంతానము కాశీ కురుక్షేత్రము దండకారణ్యము నైమిసారణ్యము లాంటి పవిత్ర వనములలోని పుణ్యభూములు మేరుగిరి హిమగిరి కైలాసగిరి అష్టదిక్కులను ఆకాశాన్ని భూమిని కల్పవృక్షాన్ని పుణ్య నదులను వనస్పతులను విప్రులను ఉత్తమ బ్రాహ్మణులను ఉత్తమ పురుషులను చక్రవర్తులను రాజులను మిక్కిలి భక్తితో నమస్కరించి వారిని సేవించాలి. మీ సేవలకు వారు సంతోషపడితే వారు మిమ్మల్ని దీవింతురు. అందువల్ల మీకు దుఃఖము పేదరికము రోగములు రొచ్చులు ఉండకుండా ఆరోగ్యంగా ఉంటారు. వీరే మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. ముఖ్యంగా నరుడు ఈతివాదలు పోవాలన్నా సద్గతులు కావాలన్నా వారు శ్రీమన్నారాయణుని ప్రార్థించాలి, పూజించాలి. వాసుదేవ శ్రీకృష్ణ పురుషోత్తమ మాధవ జగద్గురు సర్వజీవ పిత నారాయణ సర్వజీవ ఆధార ఆది అంతము మధ్యము లేని ప్రభు సమస్త లోకాలను సృష్టి స్థితి లయము చేయువాడా సౌఖ్యము ఆయువు ఆరోగ్యము చివరికి మోక్షాన్ని ప్రసాదించేవాడా సర్వేశ్వర జగత్పిత సర్వవ్యాపక శ్రీహరి శ్రీమన్నారాయణ వాసుదేవ నీకు దాసోహం నీకు దాసోహం నీకు దాసోహం నిన్ను శరణు వేడుకుంటున్నాను అని ప్రార్థించాలి. ధర్మరాజా విను, సర్వ పాప హరణము ఉత్తమ లోకాలకు వెళ్ళే స్థితి కలుగజేసేది నారాయణ మంత్రము. దీనినే తిరుమంత్రము అని కూడా అంటారు. దీనినే ఉత్తమ మంత్రం, దీనినే రాజమంత్రము, దీనినే అష్టాక్షరి అని కూడా అంటారు. తదుపరి ఇంతటి ఉత్తమమైనటువంటి మంత్రం ఇంకొకటి ద్వాదశాక్షరి మంత్రము, వాసుదేవ మంత్రము. ఇవి గొప్ప మంత్రరాజములు. వీటిని అనుసరించి పఠించి నమస్కరించువారు ఉత్తమ గతులు పొందుతారు. ధర్మరాజ సర్వ వేల్పులలో శ్రీమన్నారాయణుడిని మించిన దైవము లేనట్లే అష్టాక్షరి నారాయణ మంత్రం, ద్వాదశాక్షరి వాసుదేవ మంత్రం, ఈ అష్టాక్షరి ద్వాదశాక్షరి మంత్రములతో సమానమైన మంత్రములు ఇంకెక్కడ లేవు. ఓంకార ప్రణవ శబ్దాన్ని జోడించి ఈ మంత్రాలను పలికితే ఉత్కృష్టమైనటువంటి గొప్ప అనంత శక్తి కలుగుతుంది. ఈ మంత్రోచ్చరణము నిష్ఠతో నమ్మికతో పఠించాలి. ఈ రెండు మంత్రాలలో ఏ మంత్రాన్ని పఠించినా తదుపరి లక్ష్మీనారాయణ ద్వయమంత్రాన్ని కూడా పాటించుట సర్వ ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఇట్లా నిష్ఠతో నమ్మికతో ఈ మంత్ర పఠనం చేస్తూ శ్రీమన్నారాయణుడిని ప్రార్థించే వారికి మోక్షము కలుగుట సులభతరం అని చెప్పి దేవవ్రతుడు ధర్మరాజుకు నారాయణ మంత్రము, వాసుదేవ మంత్రము మరియు లక్ష్మీ నారాయణ ద్వయమంత్రాన్ని చెప్పాడు. ఈ విషయాలను భారతాన్ని చెప్తున్నటువంటి వైశంపాయనుల వారు మహారాజు అయినటువంటి జనమేజయుల వారికి చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ.